అందులో కూడా జోక్యం చేసుకోకపోవచ్చు. లిక్కర్ స్కామ్ లాంటిది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్ టార్గెట్ అంటాడు. అవును, సేమ్ అంటే జగన్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కేంద్రం మాకు సంబంధం లేదని అంది. సేమ్ అదే రోల్ పోషించవచ్చు అంతేనా? అట్లనే వ్యవహరించారు కదా అప్పట్లో. వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళకి ఏం నష్టం లేదు. వాళ్ళంతా వాళ్ళకైతే ఏమి చేయరు. టీడీపీ అందుకేమన్నా ప్రోత్సహించే ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? సిన్స్ వాళ్ళు అంటే టీడీపీ గతంలో కూడా 2014-18 మధ్యకాలంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చారు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని అర్థమైంది. బీజేపీకి తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు కోర్టులో ఉంది, బయట సిబిఐ కూడా చేయడానికి ఏమీ లేదు. మేబీ వివేకానంద రెడ్డి హత్య కేసు తప్ప. ఆస్తుల అంశం అది కూడా చేస్తారని చెప్పి అనుకోవట్లేదు నేను. అంటే లాస్ట్ టర్మ్ టీడీపీ బయటికి రావడానికి, ప్రత్యేక హోదా సంబంధించి బయటికి రావడానికి జగన్ కి విజయసాయి రెడ్డికి ఎప్పటికి పడితే అప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం, అది కూడా ఒకటి కీ ఫ్యాక్టర్ కదా. ఆ సమయంలో మేము ఎన్డీఏలో ఉంటే తీసుకొచ్చి విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అంటే అప్పట్లో టీడీపీ అవసరం ఇంత ఉంటుందని చెప్పి అనుకోవాలా. అప్పట్లో టీడీపీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం లేదు, బీజేపీ ప్రభుత్వం లేదు. కానీ వీళ్ళు ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడకుండా చేస్తాడని అనేటువంటి ఆలోచనతోటి ఎందుకైనా మంచిది జగన్మోహన్ రెడ్డిని లైవ్ లో ఉంచాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి మన మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తాడు అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజున వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేసిన మాట వాస్తవం. అందులో ఏమి సందేహం లేదు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా రెసిప్రొకేట్ చేశాడు. వాళ్ళకి ఏది కోరితే అది ఇచ్చాడు, వాళ్ళకి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇచ్చాడు. పొలిటికల్ గా చాలా హెల్ప్ చేశాడు, అందులో ఏం సందేహం లేదు. అందువల్లనే అతనితో కంటిన్యూ అవ్వడానికి కూడా రెడీ అయింది బీజేపీ. అయితే అనుకోని పరిస్థితుల మూలంగా మరి కొన్ని పొలిటికల్ కాంబినేషన్స్ కుదరవు కాబట్టి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అందువల్లనే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీకి ప్రత్యేకంగా ఏమీ వ్యతిరేకత లేదు. కాకపోతే టీడీపీతో ఉన్నారు, జనసేనతో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశాలు లేవు అనుకోండి. బట్ అదర్వైజ్ వాళ్ళు ప్రత్యేకంగా ఇతనేదో హండ్ డౌన్ చేయాలి, మనకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం మీద యుద్ధం చేసినట్టు చేయాలి, లేకపోతే డిఎంకే నాయకత్వం మీద యుద్ధం చేసినట్టు చేయాలి అని బీజేపీ నాయకత్వం అనుకోదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు. 28 దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుంటారా? అప్పుడు కనుక మళ్ళీ జగన్ పవర్ లోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మళ్ళీ రీకన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఎట్లా పొత్తు అయితే ఉండదు, ఎందుకంటే బీజేపీ జగన్ పార్టీ రెండు కూడా న్యాచురల్ అలయన్స్ కాదు. ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ మైనారిటీ, క్రిస్టియన్, ముస్లిం, దళిత్, ఇవన్నీ కూడా బీజేపీ జగన్ కలిస్తే జగన్ కి నష్టమే, బీజేపీకి నష్టమే, ఇద్దరికి నష్టమే వాళ్ళిద్దరు కలిస్తే కనుక. టీడీపీకి కొంచెం ఓట్ బ్యాంక్ పరంగా చూసుకుంటే బీసీ గానీ, అగ్రవర్ణాలు, కమ్మ ఈ సంబంధించి కానీ కొంచెం నేచురల్ అలయన్సే. సో పొత్తు కాకుండా మళ్ళీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందా? ఏ దగ్గరకు వచ్చినా కూడా అదంతా కూడా పరోక్షంగానే గానీ ప్రత్యక్షంగా కాదు. ఎన్నికల్లో గెలిచింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఏం చెప్పాడు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను మీకు ఎట్లాగో సపోర్ట్ చేస్తాను కదా, పొత్తెందుకు దీనికి అని చెప్పి అన్నాడు. అదే రకమైన విధానం కంటిన్యూ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు. ఆయనేమి బహిరంగంగా పొత్తు పెట్టుకోడు బీజేపీ తోటి. ఒకవేళ ఆయన మెసేజ్ ఎట్లా ఉంటుందంటే, నాకు సపోర్ట్ చేయండి మీరు అంతర్గతంగా, నేను గెలిస్తే మీకే సపోర్ట్, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను నేను పార్లమెంట్ లో అని అంటే అదే చెప్తాడు. నేను అనుకోండి కాంగ్రెస్ తో కూడా అంతేనా? కాంగ్రెస్ కూడా అతను సపోర్ట్ చేసే అవకాశం ఉందా? జైల్లో పెట్టింది సోనియా గాంధీ, ఇవన్నీ మర్చిపోయి ఒకవేళ ఫ్యూచర్ లో 28-29లో జగన్ సేమ్ ఏమంటే కాంగ్రెస్ పెద్ద ఉత్సాహం చూపట్లేదు జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్ ఉత్సాహం చూపట్లేదు కాంగ్రెస్ పట్ల. అందులోనూ షర్మిల ఉంది కదా ఇప్పుడు ఏపీలో, కాబట్టి అటువైపు చూసే అవకాశం కూడా లేదు ఆయన. దానితో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉంటే ఏమన్నా ఆలోచన చేసేవాడేమో. ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు, అది సమస్య. అతనికి పొలిటికల్ గా బలంగా లేదు. అటువంటి బలంగా లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ పర్మనెంట్ గా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడని చెప్పి అనుకోవట్లా నేను. సార్ లోకేష్ కి ఏమైనా ప్రమోషన్ దొరికే అవకాశం ఉందా ఈ టర్మ్ లో? డిప్యూటీ సీఎం అని లోకేష్ ప్రమోషన్ అనేది ఆన్ పేపర్ ప్రమోషన్ అండి అందరూ మాట్లాడేది. ఆల్రెడీ ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్ అనుభవిస్తున్నాడు. ఆయనకు ఉన్నాయి
ముఖ్యమంత్రి కొడుకు, పార్టీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పటిదాకా సోమిరెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం. ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత లేకపోతే ఆయనతో సమానంగా మా నాయకుడు లోకేష్ అని కదా మాట్లాడుతున్నారు. అంటే ప్రోటోకాల్ ఆయనకి ప్రాక్టికల్ గా వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ లో మంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇట్లా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది డిమాండ్ అంతే. దాన్ని చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మొన్నైతే ఆ స్పెక్యులేషన్ వద్దు అని చెప్పారు. పార్టీ పరంగా కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గా ఆయన ఏదన్నా వచ్చే అవకాశం ఉందా ఈ టర్మ్ లో? ఈ 1-2 పార్టీ పరంగా ఏమైనా చేసుకోవచ్చు కదా. పార్టీ పరంగా ఆయనకి కీలకమైన బాధ్యతలు ఎట్లాగూ ఆల్రెడీ ఉన్నాయి, పదవులు కూడా ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ పదవి ఏదన్నా బాధ్యతలు ఏమన్నా అప్పచెప్పవచ్చు. పెద్ద విశేషం ఏమీ లేదు అందులో. అయితే ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అనేది అంతే ఇంపార్టెంట్ కాదు నిజానికి. ఈ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్ కమాండ్ అన్నట్టుగా ఉన్నాడు కదా, ఆ లెక్కన లోకేష్ కూడా ఉండాలి అని కొంతమంది బహుశా అనుకున్నట్టున్నారు ఆ పార్టీలో. కానీ దాన్ని లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే దానివల్ల చాలా సమస్యలు వస్తాయని. అయితే ఇవాళ రోజున లోకేష్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ టీడీపీలో. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కొన్ని విషయాల్లో అయితే బహుశా చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. సో మోస్ట్ ఆఫ్ ది పార్టీ లీడర్షిప్ లోకేష్ ని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇవాళ రోజున. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సార్ రమేష్ కందల గారు, మీ సమయం వెల్కమ్ జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన